జగన్ తిండి కోసం 400 కోట్లు, జగన్ ప్యాలెస్ కోసం 600 కోట్లు, జగన్ తిరుగుళ్ళ కోసం 250 కోట్లు. ఇదే లెక్క చంద్రబాబు లోకేష్కి చెప్పరని గ్యారంటీ ఏముంది? ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఆర్టీఐ ద్వారానో ఇంకో ద్వారానో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆర్టీఐని 90% చంపేశారు. మనం ఎన్ని లెటర్లు పెట్టినా ఆర్టీఐలో సమాధానాలు రావడం లేదు. ఈ వ్యవస్థలో జవాబుదారీతనమే లేదు. పిల్స్ అండి గట్టిగా మన పిల్స్ ఖర్చుతో కూడింది. అందరూ అన్ని సమస్యల మీద పిలిచి వేయలేరు కదా. పిలిచి ఏమి వినియోగదారు కోర్టు లాగా కాదు, హైకోర్టుకి వెళ్ళాలి. వెళ్తే ఒక సీనియర్ అడ్వకేట్ వచ్చి అక్కడ నిలబడితే. మీరు చెప్పారు రోజుకి 75,000 రూపాయల మీల్ ఒక ముఖ్యమంత్రి తింటున్నాడంటే సామాన్యుడు 2 పూట్ల ఒక 50 రూపాయలు పెట్టి తిండి తినడానికి ఎంత ఆలోచిస్తాడు? అట్లాంటి 75,000 రూపాయలు తిండి 50 రూపాయలు పెట్టే శక్తి లేకపోతే 50 రూపాయలు పెట్టడానికి మనసొప్ప కదా అన్న క్యాంటీన్కి పోయి 5 రూపాయలకి తింటున్నారు. 5 రూపాయలకి తినే వాళ్ళలో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. శక్తి ఉండేవాడు కూడా 5 రూపాయలకి భోజనం వచ్చినప్పుడు 50 రూపాయలు ఎందుకు పెట్టాలా అని. కానీ అదే మంత్రి 5,000 పెట్టి ఒక చేపల కూర, ఒక మాంసం కూర, ఆయన ఒక స్టార్ హోటల్లో భోంచేసి బయటకు వచ్చేటప్పటికి 40,000 50,000 బిల్లు అవుతుంది కదా. ఆ బిల్లు ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కాబట్టే కదా ఖర్చు పెడుతున్నారు. ప్రజాధనం కదా. ప్రజాధనం కాబట్టి ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటామనే కదండి వీళ్ళు ఓత్ తీసుకుని అక్కడ పాలనలోకి వచ్చేది. ప్రజలకు జవాబుదారీగా మేము పెన్షన్ ఇస్తున్నాం కదా, అది జవాబుదారే కదా. నీవు 4,000 నీకు పెన్షన్ తీసుకున్నప్పుడు నేను 40,000 తింటే నీకెందుకు? సో ఈ ప్రజాధనం దుర్వినియోగం అనేది అన్ని విధాలు జరుగుతుంది. ఇది మారాలి అంటే ప్రజల్లో క్వశ్చన్ చేసే వ్యవస్థ రావాలి. రాజకీయ నాయకులు ఎవరు చేయరు. ఇది కూటమి పార్టీలు ఎప్పుడైతే వచ్చేసినాయో కూటమి పార్టీలు చేయవు, ప్రతిపక్ష పార్టీ చేయదు. ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నప్పుడు అడగాల్సింది ప్రజా సంఘాలు అడగాలి. ఆ ప్రజా సంఘాలు ఏర్పడే వాతావరణం ప్రస్తుతం అయితే లేదు. ఏమంటే చిన్న క్వశ్చన్ చేసినా పోలీస్ కేసులతోటి ప్రజా ఉద్యమాలని ప్రజల్లో ప్రశ్నించే గుణాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అంటే బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువ బ్రిటిష్ వాళ్ళలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వాళ్ళు ప్రతిదానికి ప్రజలకు ఆన్సరబుల్గానే పనిచేశారు. విదేశీయులైనా కూడా స్వదేశీయులైన వీళ్ళు ఎవరో జవాబుదారీతనంగా ఇది గత 10-15 ఏళ్ళుగా మన సమాజం ఇంతకుముందు మనకే ఉండింది. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసే వ్యవస్థ ఉండింది. అసెంబ్లీకి పోయి మాట్లాడాలి, అసెంబ్లీలో అడుగుతారు అని ఐఏఎస్ ఆఫీసర్స్ భయపడేవాళ్ళు. ఈరోజు అసెంబ్లీకు ప్రతిపక్షం అసలు రావడం లేదు. మీకు జగన్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళల్లో 3-4 ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు అసెంబ్లీయే తెలీదు. ఆయన వచ్చిన రోజు నుంచి అసెంబ్లీ బాయ్కాట్ అన్నాడు. ఈ 5 ఏళ్ళు వాళ్ళకి అసెంబ్లీయే తెలీదు. కొంతమంది రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలు పోయినసారి వాళ్ళు అసెంబ్లీకి రాలా, ఈసారి రాలేరు. ఎప్పుడైతే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేసే అవకాశం లేదో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళని ఎవరు అసలు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారండి? అసెంబ్లీలో 294 మంది ఆ రోజుల్లో ఉంటే మాట్లాడేవాళ్ళు 20 మందే ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలు 150 మంది నిద్రపోతూ ఉంటారు అసెంబ్లీలో. కొంతమంది రారు, వచ్చిన వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు కూడా 175 మందిలో ఒక 17 మంది మాట్లాడితే చాలు. మిగిలిన 160 మంది మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ ఆ 17 మంది కూడా మాట్లాడాలంటే ప్రతిపక్షమే లేదు కదా. ప్రతిపక్షమే లేనప్పుడు మాట్లాడేది ఎవరు? వీళ్ళు లాలూచి కుస్తీలాగా కూటమిలోనే వీళ్ళు క్వశ్చన్ వేయడం, వాళ్ళకి ఆన్సర్ చేయడం, ఏదో ఆవేశంగా మాట్లాడడం, కాఫీ తాగి జీడిపప్పు తిని వెళ్ళిపోవడం, అంతే. అసెంబ్లీ అనేది ఒక ప్రహసనం అయిపోయింది. నిజమైన చర్చ, బడ్జెట్ మీద లోతైన విశ్లేషణ ఏమి లేవు కదా. ఐఏఎస్ ఆఫీసర్కి ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కోర్టులకు అంతకుముందు గతంలో వైసీపీ హయాంలో కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వీటి మీద కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కోర్టుకు పిలిచారు. అది క్విడ్ ప్రోకో. ఏమంటే ఇప్పుడు జగన్ మీద ఆయన సొంత కేసులు ఉన్నాయి. దానికి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్లు రావాలి, వాళ్ళ కోట్ల రూపాయలు. అక్కడ దాంట్లో దుర్వినియోగం చాలా వింటున్నాం ఇప్పుడు. అవును, ప్రతి చిన్న కేసుకి ఢిల్లీ నుంచి లాయర్ వస్తాడు. ఇక్కడ ఎవరు న్యాయ కోవిదులు లేరు. దుర్వినియోగంలోనండి అమరావతి ఇష్యూలో ఓకే
వాదించడానికి. మళ్ళీ జగన్ తన సొంత లాయర్లు, ఏదైతే సిబిఐ కేసుకు వాదించే లాయర్లు ఉన్నారో వాళ్ళని తీసుకునే ఢిల్లీ నుంచి తీసుకురావాలి. ఒక్కొక్క లాయర్కి ఢిల్లీ నుంచి గంటకు 1-2-3 లక్షల వరకు ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు పే చేశారు, జీవోలు ఇచ్చారు, అది అవన్నీ ఓపెన్ సీక్రెటే. అవన్నీ ఇప్పుడు ఒక నాయకుడు చేసిన తప్పు పాలసీల వల్ల ఏదైతే పరిమితి అలౌ చేస్తుందో దాన్ని పరిమితిని దాటి వెళ్ళి తీసుకున్న నిర్ణయాలకి దాని నుంచి రికవరీ చేసే ఆస్కారం లేదంటారా? రికవరీ చేసే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. కానీ చేసేవాడు, చేయించినోడు, చేయించుకున్నోడు అందరూ ఒకటే కదా, ఎవరు చేయాలి? అలా కదండి. ఇప్పుడు మనం అన్నట్టు 5,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెయింటింగ్స్ కోసం ఖర్చు పెట్టారు. అవును, ఓకే, పార్టీ ఆఫీస్ కలర్స్ వేసుకోవడం కోసం. అది కుదరదు అని కోర్టు అంది. అవును, మళ్ళీ 2,500 కోట్లు పెట్టి మొత్తం 5,000 కోట్లు ప్రజా సొమ్ము దుర్వినియోగం. ఈ దుర్వినియోగం అయినప్పుడు సేమ్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో కాదు, అప్పుడు కోర్టులు ఎందుకని దాని మీద నిర్ణయం తీసుకుని 5,000 కోట్లు దుర్వినియోగం జరిగింది? కోర్టు కొన్ని పరిమితులు ఉంటాయి, మనం ఏం అడుగుతామో దాని వరకే సమాధానం చెప్తుంది. బియాండ్ దట్ మీ కోర్టుని ఎవరైనా పోయి అడిగితే దీని రికవరీ అడిగితే అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది మనం ఆలోచించాలి. ఇట్లా దుర్వినియోగం అవుతుంది అని మనం పిల్లేసినప్పుడు దుర్వినియోగం అయిందా లేదా అనేంత వరకే కోర్టు పరిశీలిస్తుంది. కాదు, మీరు ప్రజా సమస్యల మీద చాలా పోరాటాలు చేస్తున్నారు కదా మీ పత్రికాముఖంగా. ఇటువంటి వాటిలో ఎప్పుడు మీరు ఇంప్లీడ్ అయ్యి కోర్టులో కానీ వీటిలో కానీ ఈ దుర్వినియోగమైన సొమ్ముకి బాధ్యులు ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి అనేటువంటి నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం చేయలేదు. చేస్తారా ఫ్యూచర్లో ఏమన్నా? ఏమో తెలీదు. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.